అందరికీ శుభాభివందనములు, పెద్దలకి నమస్కారములు. ఈ రోజు మహాపర్వదినం. అదేంటో ఎవరికైనా గుర్తుందా? అది మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయ మరియు ఆత్మీయ పండుగ మన ఉగాది పండుగ. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతాయి. ఆ నమ్మకంతోనే మనం ఈ పండుగను యుగాదిగా పిలుచుకుంటున్నాం. యుగాది అనగా యుగముకు ఆరంభము అని అర్థము. కాలక్రమేణా ఉగాదిగా పిలుచుకుంటున్నాము. ఇప్పుడు మనం పరాభవ నామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. తెలుగువారు ఉగాదినే కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. చెట్టు చివరించి కోకిల కూతలతో మంతులు చామంతులు వెరబూస్తూ ఆ సమయంలో వసంత లక్ష్మి వీక్షిస్తుంది. మనం ఉగాది పండుగ విశిష్టత తెలుసుకుందాం. ఉగాది రోజు సూర్యోదయం ముందుగానే పొలంలో భూమి పూజ చేస్తారు. రైతులు నాగలితో పొలాన్ని దున్ని భూమాతకు పూజిస్తారు. ఉగాది పండుగ రోజు మహిళలు ఇంటిని శుభ్రం చేసి మామిడి తోరణాలు బంతి పువ్వులతో అలంకరించి రంగవల్లులు వేస్తారు. తర్వాత అరిసెలు తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పిస్తారు. ఎందుకనగా అరిసెలు ప్రసాదంగా పెడితే పంటలు బాగా పండి గంపలు నిండుగా ధాన్యం నిండుతాయని మన రైతన్నల నమ్మకం. ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. దీన్ని షడ్రుచులతో తయారు చేస్తారు. పులుపు చింతపండు. చింతపండులో పులుపు ఆకలి ఆశ్చర్యం మార్పులని కలిగిస్తాయి. వగరు మామిడి మొక్కలలో వగరు కష్టాలను అనుగుణంగా నేర్పుగా వ్యవహరించాలని తెలియజేస్తుంది. బెల్లం తీపి. బెల్లంలోని తీపి సంతోషం ఆనందం సూచిస్తుంది. వేప పువ్వు వేప ఆకు చేదు జీవితంలో కలిగే కష్టాలను సూచిస్తుంది. ఉప్పు జీవితంలో సమతుల్యత అనుబంధాలను సూచిస్తుంది. కారం మిరపకాయలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంతో ఎదుర్కోవాలని తెలియచేస్తుంది. మా 6 రుచులు కలియకే ఈ ఉగాది పచ్చడి. తెలుగువారు ఉగాది నాడు సాయంత్రం వేళ పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. ఆ నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకుని దానిని అనుగుణంగా వారి భావి జీవితాన్ని శ్రద్ధ భక్తులతో మొదలు పెడతారు. పంచాంగ శ్రవణం అంటే 5 అంగాలు అని అర్థం చెబుతారు. ఇందులో తిథి వార నక్షత్ర యోగం కరణం అని 5 అంగాలు ఉంటాయి. ఈ 5టిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం. మీ అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటుదాం. పర్యావరణాన్ని ప్రేమిద్దాం. వృక్షో రక్షితి రక్షితః. సర్వే జన సుఖినో భవంతు.